ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులు ఇచ్చిన నోటీసుల్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 63వ జాతీయ రహదారి నిర్మాణం ప్లాన్ తమకు నష్టదాయకంగా ఉందన్నారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు ఇండ్లు కోల్పోయిన మాకు మళ్లీ రహదారి నిర్మాణం కోసం భూములు గుంజుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొంతమంది స్వార్థపరుల నిర్ణయంతో అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును కలిసి గోడు వెళ్లబోసుకోగా తమకు అండగా ఉంటామని న్యాయం చేస్తామని భరోసానిచ్చారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, రైతుల భూములను కాపాడాలి, రైతుల భూములను రైతుల భూములను రైతుల భూములను కేంద్ర ప్రభుత్వము ఆర్మూర్ నుంచి కేతన్పల్లి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 63 రహదారి 2 లైన్లని 4 వరుసల రైన్గా మార్చాలని చెప్పి ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారంగా గతంలో 2018లో ఒకసారి అలైన్మెంట్ ఇచ్చారు, 2023లో ఒకసారి అలైన్మెంట్ ఇచ్చారు, 2024లో ఒక అలైన్మెంట్ ఇచ్చారు. అయితే మొట్టమొదటి 2 ఇచ్చిన అలైన్మెంట్ రాజకీయంగా కక్షపూరితంగా ఆర్థిక కుంభకోణాలు చేసి లంచాలు తిని కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ దళారుల వల్ల ఆ 2 అలైన్మెంట్లు మారి ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ పోయి గ్రీన్ ఫీల్డ్ కాబట్టది. గ్రీన్ ఫీల్డ్ మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో గతంలో నష్టపోయినటువంటి రైతులే తిరిగి మరోసారి వాళ్ళని ముంచేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నేషనల్ హైవే అధికారులు కూడా ఈ యొక్క అవినీతికి పాల్పడి అక్కడ ఒక మైనారిటీ కళాశాల కోసం ఇవాళ రోడ్డును ఆ పక్కకు డైవర్ట్ చేసి లక్షపేట బైపాస్ అనే ఒక కారణం రుచిగా చూపించి ఇవాళ దాదాపు 500 మంది రైతులు 1433 ఎకరాల భూమిని ఇవాళ భూమి సేకరణ చేస్తారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు 1500 కోట్ల భారం ఇవాళ నేషనల్ ప్రభుత్వం మీద పడుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద. ఇవన్నీ కూడా మేము గతంలో ఢిల్లీ దాకా వెళ్ళి నేషనల్ హైవే అథారిటీ మెంబర్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న జీఎంకి, ఏజీఎంకి అందరికీ కూడా మేము లిఖితపూర్వకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు, జరుగుతున్న నష్టాన్ని, గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాత రోడ్, ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో నేషనల్ హైవే 63 ఉన్నదో దానికి సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా ఇవాళ హైవే అథారిటీ వాళ్ళు హైవేకి, నేషనల్ హైవే నిర్మాణానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. కేవలం అటు 2.5 మీటర్లు ఇటు 2.5 మీటర్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఆ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. అటువంటి దాన్ని కాదని చెప్పి ఇవాళ కొంతమంది కొన్ని ప్రలోభాలకు లోబడి ఇవాళ దాన్ని గ్రీన్ ఫీల్డ్గా బ్రౌన్ ఫీల్డ్ని గ్రీన్ ఫీల్డ్గా మార్చిందని చెప్పి మేము ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్పాం. ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారులు స్పందించారు. అరే ఇంత మంచిగా అద్భుతంగా ఈ రోడ్డు ఉండగా రైతుల మీదకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఖచ్చితంగా దీన్ని మేము విచారణ చేస్తాం, మేము ఇక్కడి నుంచి పీడీని పంపిస్తాం, అక్కడ పీడీని పంపిస్తాం, మీరు ఖచ్చితంగా ఈ రోడ్డును మార్చేటువంటి క్రియను మేము చేపడతామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ హామీని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూసేసరికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎందరో ప్రజలు ఎన్నో సమస్యలతోటి వాళ్ళ పట్టాలు మారతలే, వాళ్ళ ల్యాండ్ మిస్ అయిందని ఎన్నో చెప్తూ ఉంటే వాటి మీద శ్రద్ధ చూపించకుండా, ప్రజలకు సర్వీస్ చేయకుండా ప్రజలను ముంచే కార్యక్రమం, ఇవాళ రైతులను ముంచే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఈ నిరుపేద రైతుల్ని, ఒకసారి ముంపుకు గురైనటువంటి రైతుల్ని మరోసారి ముంపుకు గురి చేయడానికి ఆగమేఘాల మీద. దురదృష్టం ఏంటంటే ఆఫీసులలో కూర్చోవాల్సినటువంటి తహసీల్దారులు ఇవాళ గ్రామాలలో పోయి, ఇళ్లలో పోయి నోటీసులు తీసుకోండి అని చెప్పి ఇవాళ ప్రజలను బ్రతిమలాడి వాళ్ళ కొంపలు కూల్చే కార్యక్రమాన్ని వాళ్ళ తహసీల్దారులు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంత దిగజారిపోయినారో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాను. గౌరవ ప్రేమ్సాగర్ రావు కూడా చాలా వారు సానుకూలంగా, అనుకూలంగా వ్యవహరించారు. మీరు కూడా ఎవరు కూడా నోటీసులు తీసుకోకండి, రైతులు ఎవరు నోటీసులు తీసుకోకండి, ప్రభుత్వం ఏం నిర్ణయిస్తే నేను ఖచ్చితంగా నిలబడతా, ఈ రోడ్డును మారుస్తా అని చెప్పి వారు కూడా ఈ రైతులకు అండగా ఇవాళ నిలబడడం జరిగింది. వారి దృష్టికి తీసుకుపోయినాము. ఎంపీ గారు కూడా వారితో కూడా సంప్రదింపులు చేస్తా ఉన్నాం. రైతులు మేమంతా కూడా వారు కూడా ఈ యొక్క అలైన్మెంట్ మార్చడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఇవాళ రైతులకు అనుకూలంగా ఉన్నా కూడా ఇవాళ ఆర్డీఓ గారు అత్యుత్సాహం ప్రదర్శించి రైతులను గోసపుచ్చుకుంటాడు. ఇది వెంటనే మార్చుకోవాలి, ఆర్డీఓ గారు కూడా మార్పు చేసుకోవాలి. ఇచ్చిన నోటీసులను వెంటనే వాపసు తీసుకోవాలి. కనీసం ఇచ్చిన ఈ 3వ తారీఖు 4వ తారీఖు ఏదైతే డేట్లలో కార్యాలయాలు కలవమంటే చెప్తున్నటువంటి ఆర్డీఓ గారి సందేశం ఏదైతున్నదో ఆ షెడ్యూల్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకుని రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఇంకా మితిమీరి మీరు ముందుకు పోతే ఈ ఆందోళన ఉధృతమవుతాయి, ప్రభుత్వానికి తిప్పలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. NH 63 బాధితులం మేము. ఈ రోజు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ మాకు 99% మా భూములు ఆగుతాయని మాకు భరోసా ఇచ్చారు. ఈ రోజు మేము ఆర్డీఓ ఆఫీస్ కాడికి వచ్చి మాకు ఇచ్చిన నోటీసులు అన్నీ మేము కాలబెట్టాము. మాకు
తెలియకుండా మీరు ఊరూరికి వచ్చి నోటీసులు ఇచ్చుడు ఇది పద్ధతి కాదు. మొన్న కలెక్టర్ వచ్చి కూడా మీకు న్యాయం చేస్తానన్నారు, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఆల్రెడీ మాకు నోటీసులు వస్తున్నాయి. మాకు ప్రజాసభ గ్రామసభ చేయలేదు, అయినా మీరు నోటీసులు పంపించారు. మాకు ప్రేమ్ సాగర్ రావు 99% ఇచ్చిండు. ఇప్పుడు 3D మీరు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం.